జై హో భారత్ యాత్రా ఫర్ భారత్. నేను మీ బాబా పన్నగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు, డయాబెటీస్ ఎడ్యుకేషన్ ట్రైనర్. సో ప్రత్యేకంగా మీకు డయాబెటీస్ మీదనే ఎందుకు ఇన్ని వీడియోస్ని మేము అందిస్తున్నానంటే, తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ దాదాపుగా లక్షల మందికి పైనే, లక్షల మంది కూడా కాదు కోట్ల మంది అయిపోయారు. ఎందుకంటే 40-50% దగ్గర వెళ్ళిపోయింది భారతదేశం. సో అంటే 100లో 40 నుంచి 50 మంది డయాబెటీస్ పేషెంట్లు. దాదాపుగా నా వీడియోస్ ద్వారా అరటి పండ్లు తినండి, జామకాయలు తినండి, ఫ్రూట్స్ తినండి, రీజనల్, సీజనల్, ఒరిజినల్ ఫ్రూట్స్ తినండి అని చెప్పడం వల్ల నెల్లూరులో ఒక పెట్రోల్ బంక్లో ఉన్న వెంకటరామలో ఏదో ఒక పేరు, ఆయన నా యొక్క వీడియోస్ చూసి అంటే వాళ్ళకు కొంచెం భయం వేసింది. ఫస్ట్లో అరటి పండ్లు తినమంటున్నాడు, జామకాయలు తినమంటున్నాడు, సరే మనం తిని చూద్దాం. ఒక వారం రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. చేసిన తర్వాత 250 ఉన్న వాళ్ళ డయాబెటీస్ ఏదైతే ఆ లెవెల్స్ ఉన్నాయో 150కి వచ్చింది. అంటే భోజనం తర్వాత ఇది ఆశ్చర్యం చేసి ఒక 10 మంది గ్రూప్గా తయారయ్యే వాళ్ళు అందరూ సాయంత్రం కాగానే 1 కేజీ జామకాయలు తీసుకొచ్చి 2, 3, 5, 10 వాళ్ళకి ఎంత ఓపిక అంటే వాళ్ళకి ఎంత అవసరమో అంత తింటున్నారు ఫ్రూట్స్. అలా జామకాయలు, అరటి పండ్లు, రీజనల్, ఒరిజినల్, సీజనల్ అలా తింటున్నారు. వాళ్ళకు ఒక గ్రూప్గా తయారయ్యి వాళ్ళ అమ్మ అంటే ఏజ్ 80-90 సంవత్సరాలు వాళ్ళు కూడా తినిపించారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్లు తీసి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, నాటు వైద్యాన్ని నమ్ముకోవద్దు, అలోపతి సిస్టమ్ 200 సంవత్సరాల నుంచి ఉంది, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని ఈ విధంగా వాళ్ళ డాక్టర్ గారు అనడం చాలా బాధాకరం. ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్లు ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, ఆకులు కానీ, వెజిటేరియన్ ఎక్కువగా తింటే, ఏదైతే రా ఫుడ్ అమృతాహారం తింటే, అమృతాహారం అంటే వండనిది, దాన్ని అమృతాహారం అంటాం మేము యోగ పరిభాషలో. మా యోగ శిక్షణ తరగతిలో 25 సంవత్సరాల నుంచి అమృతాహారం ఇస్తే అన్ని రకాల జబ్బులు తగ్గాయి. రీజనల్, ఒరిజినల్, సీజనల్. సో మీరు అనొచ్చు, సార్ పెస్టిసైడ్ అవుతున్నాయి, మందులు తగ్గుతున్నాయి, ఏది అవుతున్నాయి. నాయన గుడ్డి కన్నా మెల్లనయం. దాన్ని గోరువెచ్చని నీళ్ళలో కడగండి, ఉప్పుతో కడగండి, కడుగుతూ అయిపోయింది, సగం % వెళ్ళిపోతాయి. సో అందుకోసమే ఈ విధంగా మేము చేసిన వీడియోలు మా దగ్గర రాకుండానే వాళ్ళు డయాబెటీస్ సంవత్సరాల తరబడి ఉన్న డయాబెటీస్ని పారదోలుతున్నారంటే, వీటి కోసం ఇంకా నేను విజ్ఞానవంతంగా సైంటిఫిక్ ప్రూఫ్గా మీకు అందిస్తే ఇంకా బాగా మీరు ఆరోగ్యంగా ఉంటారని, భారతదేశం అంతా కూడా ఆరోగ్యమయం అవుతుందనే ఒక చిన్న సంకల్పంతోనే నేను మీ ముందుకు వచ్చాను. సో ముఖ్యంగా మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ అంటే ఉదయం అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి భోజనం కావచ్చు, మీరు ఎలా తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారో, డయాబెటీస్ కాదు రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ విధంగా డిఐపి డైట్ అంటారు దీన్ని. సో విఐపి డైట్ వేరు, విఐపి డైట్ తింటే మీకు జబ్బులు వస్తాయి, అది వేరు. ఇప్పుడు ఈరోజు డిఐపి డైట్ దాంట్లో ముఖ్యమైన సూత్రం మీకు చెప్పబోతున్నాను. సో ఇది మీరు పాటిస్తే తప్పనిసరిగా మీకు డయాబెటీస్ అనేది మీ దరిదాపుల్లో రాదు, ఇంకా మీ ఊరు కాదు మన దేశం నుంచే పారిపోతుంది. ఇది అందరు కూడా పాటించి మీరు ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, మనం లంచ్ ఆర్ డిన్నర్ అంటే మధ్యాహ్న భోజనం కానీ, రాత్రి భోజనంలో కానీ, బ్రేక్ఫాస్ట్లో కూడా నేను చెప్పింది కూడా. ఇప్పుడు మీకు 2 ప్లేట్లు పెట్టాను, 1 and 2. ఇది ప్లేట్ 1, ప్లేట్ 2 సీక్రెట్. సో ఇది డయాబెటీస్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో మాకు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇది దాదాపుగా 2012 నుంచే ఈ కోర్సుల మీద అవగాహన జరగడం జరిగింది. మీకు ఆల్రెడీ వియత్నాం మెడికల్ బోర్డు నుంచి కూడా జరగడం జరిగింది. మీకు డాక్టర్ బిశ్వరూప్ రాయ్ చౌదరి అని ఇంగ్లీష్లో, హిందీలో మీకు వస్తుంటాయి, చూడండి మీరు. సో చాలా ఈ వీడియోస్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే మా యూట్యూబ్ కామెంట్స్లో, సార్ డాక్టర్ బిశ్వరూప్ రాయ్ చౌదరి గారి యొక్క ప్రసంగాలు కూడా మీరు తెలుగులో అందిస్తే బాగుంటుంది, వారి యొక్క ఈ డయాబెటీస్ యొక్క రివల్యూషన్ చాలా 72 అవర్స్ డయాబెటీస్ ప్రోగ్రామ్స్ ఆయన ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు, సైంటిఫిక్గా ఉంది, అవి మీరు తెలుగులో అందిస్తే బాగుంటుందని చాలామంది కోరారు, అందుకోసం మీకు అందిస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ డయాబెటీస్ ఎలా మన శరీరం నుంచి పారదోలాలి. సో దాంట్లోనే మనం ఇక్కడ ప్లేట్ 1, ప్లేట్ 2 అంటే ఏం లేదండి,
ప్లేట్ 1లో 4 టైప్స్ ఆఫ్ రా ఫుడ్ అంటే క్యారెట్ కావచ్చు, కీరా కావచ్చు, తర్వాత మనకు ఆనియన్ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, తర్వాత మొలకలు కావచ్చు, ఒక 4 టైప్స్ మనకు ఒక 4 టైప్స్ ప్లేట్ 1లో ఉండాలి. ఇక ప్లేట్ 2 అంటే ఏంటిదంటే మన హోమ్లీ కుక్డ్ ఫుడ్, మన ఇంట్లో ఏది వండుకుంటామా మన ప్రాంతానికి సంబంధించింది. కొందరు ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, తర్వాత ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో మొక్కజొన్న అంటే మక్కలు అంటారు, ఆ రొట్టెలు తింటారు. అదే మహబూబ్నగర్కి వచ్చేస్తే ఇక్కడ ఈ మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో జొన్న రొట్టెలు తింటారు. హైదరాబాద్లో అయితే అన్ని కల్చర్స్ ఉంటాయి కాబట్టి తర్వాత చపాతీ కానీ గోధుమ రొట్టె కానీ ఇట్లా రకరకాలుగా తింటుంటారు. సో మీ యొక్క హోమ్ ఫుడ్ ఏదైనా సరే, కానీ వెజిటేరియన్ అంటున్నాను, ఇక్కడ నాన్ వెజ్ కాదు. ఇక్కడ నాన్ వెజ్కి మన సబ్జెక్ట్ క్వైట్ ఆపోజిట్. ఇక్కడ నాన్ వెజ్కి ప్రస్తావన లేదు, మిల్క్ ప్రస్తావన లేదు, ఎగ్స్కి ప్రస్తావన లేదు. మీరు జబ్బులు తగ్గించుకోవాలంటే ఇక్కడ నో ఆప్షన్, నో, అవి నో. మేము చెప్తాం ఇక్కడ నో నాన్ వెజ్, నో ఎగ్, నో మిల్క్, నో టీ కాఫీలు, నో. అవి వాడకపోతే మీకు ఈ జబ్బులు తగ్గుతాయి, అవి వాడితే తగ్గవు, జీవితాంతం మీ ఎంబడినే ఉంటాయి. సో అందుకోసం ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. చాలామందికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసాయి. సింపుల్గా మీరు ఆసనాలు ప్రాణాయామాలు చేస్తే ఇంకా మంచి తొందరగా రిజల్ట్ వస్తాయి. సో ప్లేట్ 1లో తప్పనిసరిగా 4 రకాలుగా మొలకలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, లేదా క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, తర్వాత కొన్ని లీవ్స్ కావచ్చు. సో అవన్నీ కూడా మీరు కలుపుకొని ఇది ప్లేట్ 1 భోజనం. ఇది చేసిన తర్వాత మీరు వెంటనే నో గ్యాప్, మీరు 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఈ తిన్న తర్వాత మళ్ళీ మీరు భోజనం చేయాలన్నా వద్దా అనే సందిగ్ధం వద్దు. చాలా రకాల ప్రసంగాలు విని ఉంటారు, అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు ప్లేట్ 1 ప్లేట్ 2 అనేది ఇది ఒక ఇంటర్నేషనల్లీ స్టాండర్డ్గా రీసెర్చ్ చేసి ఎన్నో పేపర్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇవి మీకు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ. సో మేము కాదు, డాక్టర్ బిశ్వరూపరాయ్ చౌదరి గారు లక్షల మందికి ఈ జ్ఞానాన్ని అందించి 1000 మందికి మంచిగా తయారు చేశారు. సో ఆయన దగ్గర మేము సర్టిఫైడ్ డయాబెటీస్ ఎడ్యుకేషన్ మేము నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ మీకు చెప్తున్నాను తెలుగులో. సో అందుకోసమే ఈ ప్లేట్ 1 మీరు రా ఫుడ్ ఏదైనా సరే, క్యారెట్, బీట్రూట్, కీరా, తర్వాత కూరగాయలు ఏవైనా అవి మీకు రా ఫుడ్లో ప్లేట్ 1లో. అది ఎంత ఉండాలి అంటే మీరు ఒక 70 కేజీలు ఉన్నారనుకోండి, మీరు ఒక 70 కేజీలు ఉంటే మీరు ఎంత తీసుకోవాలి రా ఫుడ్? సో మీరు ఒక 70 కేజెస్ ఉంటే మీరు ఎంత తీసుకోవాలి రా ఫుడ్ అంటే 700 గ్రామ్స్ తీసుకోవాలి, సింపుల్. అదే మీరు 60 కేజెస్ ఉంటే 600 గ్రామ్స్. సో ఈ విధంగా ఈ రా ఫుడ్ మీరు తీసుకోవాలి. తర్వాత అంటే 50 కేజెస్ ఉంటే 500 గ్రామ్స్. సో ఇట్లా మీరు రా ఫుడ్ తీసుకోగలిగితే మొలకలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అందులో 4 ఏవైనా సరే ఇవన్నీ మెజర్మెంట్ చేసుకొని ఈ ప్లేట్ 1 తీసుకోండి. తర్వాత ప్లేట్ 2 మీకు భోజనం అంటే అన్నం కావచ్చు, లేకపోతే చపాతీలు కావచ్చు, ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే మీకు ఇడ్లీ, సాంబార్, దోశ ఏదైనా సరే అది మీరు వాడచ్చు ఇక్కడ. సో ఇట్లా మీరు వారం రోజులు, 15 రోజులు, 41 రోజులు మీ యొక్క మళ్ళీ డయాబెటీస్ యొక్క టెస్టులు చేసుకోండి. తర్వాత మీకే మీరు గమనిస్తారు. ప్లేట్ 1 ప్లేట్ 2 వల్ల మీకు 20-30 సంవత్సరాల నుంచి ఉన్న ఇన్సులిన్ తీసుకునేది కూడా 30-40 యూనిట్లు ఉంటే 20 యూనిట్లకి, 10 యూనిట్లకి, 5 యూనిట్లకి, 1 యూనిట్కి మొత్తం శాశ్వతంగా తీసేసి ట్యాబ్లెట్ల మీదకి, ట్యాబ్లెట్ల నుంచి ట్యాబ్లెట్లు కూడా ఉదయం సాయంత్రం అయితే ఒకటే పూట అయితే 2 రోజులకు ఒకసారి, ఇలా క్రమక్రమంగా 9 నెలల్లో మీ జీవితంలో ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా పుట్టాల్సిందే అంటాం చూడండి. 9 నెలల్లో మీకు మీ శరీరంలో నవజాత కణాలు ఉత్పత్తి అయ్యి, బీటా సెల్స్ యాక్టివేషన్ అయ్యి, మీకు క్వాలిటీ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి, మీకు ఎంతగా ఉన్న ఇన్సులిన్ అంత ఉత్పత్తి అయ్యి న్యాచురల్ పొజిషన్కి వచ్చేసి మీ డయాబెటీస్ మీ శరీరం నుంచి పారిపోతుంది, నార్మల్ రిపోర్ట్స్ అవుతాయి. సో ఈ విధంగా శాశ్వతంగా నిర్వహించబడుతుంది ప్లేట్ 1 ప్లేట్ 2. ఇది ఒక రహస్యం. తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ 69 అవర్స్ డయాబెటీస్ కోర్స్ మనం అందిస్తున్నాం బాబా పాండరంగం యోగా మిషన్, హైదరాబాద్ సంతోష్ నగర్లో. సో మీకు ఈ 10 నిమిషాలు 20 నిమిషాల్లో వీడియోలో మీకు విజ్ఞానం అందించాలి డయాబెటీస్ గురించి చెప్తున్నాం కాబట్టి. సో తప్పనిసరిగా ఎలాంటి సందేహం లేదు దీంట్లో. మీరు తప్పనిసరిగా ఇది ఒక డయాబెటీసే కాదు, ఒబేసిటీ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ ఏదైతే ప్రాబ్లం ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్, సో ఎనీ డిసీజెస్ మీరు చాలా సూత్రాలు ఉన్నాయి మనకి ఇక్కడ. తప్పనిసరిగా మెజర్మెంట్స్ ప్రకారం సైంటిఫిక్గా గురుముఖంగా నేర్చుకోవడం వల్ల తొందరగా మీకు రిజల్ట్స్ వస్తాయి.
ఒకటే మిత్రమా నేను చెప్పేది, ఆరోగ్యం ఊరికే రాదు. తన్ మన్ ధన్, శ్రద్ధ, సబూరి మరియు టైం, ఇవన్నీ 6 లక్షణాలు మీరు వెచ్చిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో, లేదంటే ఇంకెవరి చేతిలో లేదు. సో తప్పనిసరిగా ప్లేట్ 1 ప్లేట్ 2 ఒక అద్భుతమైన వరం ఇది. మీరు వాడుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య భారతదేశంలో మీరు పాత్రలు కండి. దేశభక్తి, దేహశక్తి, దేహశక్తి ఉంటేనే మనకు దేశభక్తి చేయడానికి వీలుంటుంది. సో అందుకోసం దేశాన్ని శక్తివంతం చేద్దాం, దేహాన్ని శక్తివంతం చేద్దాం. జై హో భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ డియర్. మీ బాబా పాండరంగం, ఆరోగ్య శ్రేయోభిలాషి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.